ఊర్వశీ మీ నువ్వేరా? మరీ అంత రెస్పెక్ట్ అక్కర్లేదు. చెప్పండి, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? తెలుగు వాడివేగా నువ్వు? యా. మరి తెల్లోడికి పుట్టాడా ఇంగ్లీష్ ఎందుకురా? మీ గెటప్ చూసి మీరు చదువుకున్నవారేమో అనుకున్నాను. మీకు ఇంగ్లీష్ రాదని అర్థమైపోయింది. ఓకే, తెలుగులోనే మాట్లాడతాను. చెప్పండి, ఎవరన్నా మీరు? అన్నా. నేను నీకు అన్నా. ఫీల్ అయ్యావా? పోనీ ఎవరు తమ్ముడు నువ్వు? మర్యాదగా మాట్లాడు. తమ్ముడు అంటే మీ ఏరియాలో బూతు మాట. పోనీ ఏమని పిలవాలో నువ్వే చెప్పు. పార్ట్నర్. పార్ట్నరా? ఈ అడ్రస్సింగ్ కూడా నచ్చలేదా? పోనీ తోడలుడు అంటాను. ఇదిగో, నువ్వేం వరసలు కలపొద్దు. ఇట్రా ఇట్రా. నీకు లవ్ ఎందుకురా? నువ్వు నవ్వితే గజ్జుకు ఏడ్చినట్టు అనర్జీగా ఉంటుంది. ఆప్రా. అంత రిస్క్ ఫీల్ అయితే నవ్వనులే. అవును, ఇనిషియల్ గా నీ మొగం చూస్తేనే చండాలంగా ఉంది. నిన్నెలా లవ్ చేసిండ్రా అది? ఎవరో? అదే మన లవర్స్ పార్క్ లో కలిసిందిగా. అదే పాపం పిచ్చిది. అవును, పిచ్చిదే. లేకపోతే నిన్నెందుకు లవ్ చేస్తుంది? అవును, నువ్వేదో పాటలు పాడతావంటగా. పాడతానా? అబద్ధం ఆడితే చంపేస్తాను. నువ్వు పాడతావు. వినేవాడు ఉంటే ఎందుకు పాడను? పాడమంటే పాడతాను. ఇది పాడు. కెన్ ఐ యూజ్ యువర్ కార్? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కాదు, సారీ. నీ కార్ వాడుకోవచ్చా? ఏ, ఈ కారులో కూర్చుంటేగా నీకు పాడడం రాదా? కూర్చోడానికి కాదు, దరువేయడానికి. ఏది అయ్యి? అమ్మాయే సన్నగా అర్నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన. రోడ్ రోలర్ కింద కంకర్ రాడ్ నలిగినట్టుంటా నీ వాయిస్. యూసీ మిస్టర్, ఈ రోజుల్లో వాయిస్ ఎంత చండాలంగా ఉంటే సాంగ్ అంత పాపులర్ అవుతుంది. ఇంకోటి అందుకున్నా నలిగితే లైన్ లో. నలిపింది చాలు ప్లీజ్, నలిపింది చాలు. నీ పాట విని నా కారు మీద చిల్లర వేసి వెళ్తున్నారా రే? నీ పక్కన నన్ను ఇలా చూస్తే నిన్ను అడ్డం పెట్టుకుని అడుక్కుని సంపాదించి కారు కొన్నాను అనుకుంటారు. వెళ్ళు వెళ్ళు. ఆగు. మళ్ళీ పాడినా? వాట్ హ్యాపెండ్? నీ కోట్ తీసుకో. నాకెందుకు? ఇది నా ప్రెస్టేజ్ ప్రాబ్లం. వేసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నా. అన్నారు మాత్రం పిలవకు. వేసుకో. చేసుకోవయ్యా. షూర్ షూర్. గోడు సంచిన మూట కట్టినట్టు ఆ నడుముకి పురికొసేంట్రా? మొలతాడా ఆగట్లేదు. ఇదైతే స్ట్రాంగ్ గా ఉంటదని. బెల్ట్ కూడా లేని. బెల్ట్ జిప్పు కాదు ముఖ్యం, లోపల. లోపల ఏముందో నాకు అనవసరం. ఇది ప్యాంటు జారిపోతే జనాలు జడుచుకుంటారు. నా బెల్ట్ ఇస్తున్నానుగా. అది ఎంత కష్టపడి నేను లవ్ చేసిందో. అదెవరు బ్రదర్? అదే నీ లవ్వరు. పిచ్చిదా? వేసుకో. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని బాగా క్రాప్ చేయించుకుని మంచి బట్టలు కుట్టించుకుని షూ వేసుకుని డిగ్నిఫైడ్ గా తగలడు. ఏంటే నెక్స్ట్ టైం నేను చూస్తే నేనే నేను లవ్ చేయాలి, ప్రేమించాలి. అలా ఉన్నది. లేట్ గా నాకు డౌట్ వచ్చింది బ్రదర్. ఏంటి? నేను ఎలా ఉంటే నీకేంటి వర్రీ? నువ్వు ఇలా ఉంటే నా పరువు దాని పరువు రెండూ పోతాయి. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఇదిగో క్రాఫ్ట్ మాత్రం మార్చను. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై గ్లామర్.